వైఎస్ఆర్ జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే 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 నమస్తే. జనయోజన పాలతో 2 రూపాయలకి ప్రేమిస్తున్నటువంటి అన్నదాత, పావలా వడ్డీకి రుణమిస్తున్నటువంటి మహోన్నత నేత అయినటువంటి దైవాంశ సముద్రుడు దయించి పువ్వులు చల్లుతమ్మా, కళ్ళల్లో పడతాయి, దయించి పువ్వులు చల్లుతమ్మా. ఇక్కడికి వచ్చి నిలిచని ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఇక్కడ ఈ గ్రామంలో కష్టం అనిపించినా కూడా ఈ నడిరోడ్డు మీదకి వచ్చి నిలుచుని పిల్లలు సైతం చంకన వేసుకొని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆప్యాయతను చూపిస్తూ ఆత్మీయతను పంచిపెడుతూ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చిరునవ్వు నవ్వినప్పుడల్లా ఆ ప్రతి చిరునవ్వులను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి అన్నయ్యన గుర్తుకు వస్తూనే ఆ దివంగత నేత చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు పైగా అవుతా ఉన్నా ఇవాళకి నడవడానికి నిల్చోడానికి రెండింటికి కూడా కష్టపడే వయసు అయినా సరే ఆ తాతడు ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిల్చొని కష్టం అనిపించిన కూడా వయసు ఒప్పుకోకపోయినా కూడా కష్టం లేనిదే 4 అడుగులు కనపడని వయసు అయినా సరే, కర్ర సహాయం లేనిదే 10 అడుగులు నడవాలంటే కష్టపడే వయసు అయినా సరే అవ్వ తాతలు ఈ నడుగురు మీదకి వచ్చి అప్రయోజనం చూపిస్తున్న ఇవాళ ఈ తాతలను అవ్వలను అంటే ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుల పాలు కావడానికి ఇంకో కారణం ఏదైనా ఉంటుంది అని అంటే ఆ కారణం ఆ పేదవాడికి హఠాత్తుగా గుండెపోటు వస్తేను, లేకపోతే ఆ పేదవాడికి అనుకోకుండా యాక్సిడెంట్ అయితేను, లేకపోతే ఆ పేదవాడికి ఏదైనా పెద్ద రోగం వస్తే దిక్కుదోచిన పరిస్థితిలో పేదవాడు ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పేదవాడు ఉన్నప్పుడు అప్పుడు ఆ పేదవాడు 108 అన్న నెంబర్కు ఫోన్ కొట్టినప్పుడు అంటూ 20 నిమిషాల్లో ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ వచ్చినప్పుడు బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆ డాక్టర్లు ఆ గుండె ఆపరేషన్ చెయ్యాలి అని అంటే లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పినప్పుడు అదే పేదవాడికి అదే డాక్టర్ అదే ఆపరేషన్ ఉచితంగా చేసినప్పుడు అప్పుడు ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకొని తను ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలతో కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ చిరునవ్వుల మధ్య దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆశగా ప్రతిపక్షం వైపు కన్నులెత్తి చూస్తే మన కర్మ ఏమిటి అనంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలో ఉండడమే మనం చేసుకున్న కర్మ అన్నట్టుగా తయారైపోయింది. కారణం ఏమిటి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలన్నా ప్రజల సమస్యలన్నా కాబట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఒకే ఒక్క వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తున్నారు. నిజంగానే ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప
గొప్పవాడనే చెప్పాలి. కారణం ఏమిటి అంటే ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు అంటే ఆ దివంగత నేత గొప్పవాడనే చెప్పాలి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం అని చెప్పి బయలుదేరుతానన్నాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆవేళ 50 రూపాయల హార్స్ పవర్ ఉన్న రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 350 రూపాయలకు పెంచిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ తప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయనంటే ఎవరో ఒకరు ఉన్నారంట, తల్లికి చీరలు కొనిచ్చడానికేమో మనసోపం కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు కొనిస్తారు అని చెప్పి చెప్పారట. ఇటువంటి వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ రైతన్నల గురించి మాట్లాడుతూ హేళన చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు 1,00,000 రూపాయలు గల చనిపోయినందుకు ఇస్తే ఆ 1,00,000 రూపాయల కోసం రైతన్నలు క్యూ పట్టి చనిపోతారు అని చెప్పి హేళన చేసిన వ్యక్తి రైతన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ చివరకు అక్కడ ఆ సమయాన చనిపోయిన రైతులందరికీ కూడా 1,00,000 రూపాయలు చనిపోయినందుకు కూడా ఇవ్వలేని ఈ వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తులందరికీ, చనిపోయిన రైతులందరికీ కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది మళ్ళీ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వాళ్ళను ఆదుకోవడం కూడా జరిగింది. కనీస మద్దతు ధర 9 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసా? 370 నుంచి 530 రూపాయలు. 9 సంవత్సరాలలో కేవలం 160 రూపాయలు మాత్రమే పెంచినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా శాసించిన ఈ వ్యక్తి రైతుల కోసం అని చెప్పి ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులకందరికీ వరుసగా కరువు కాటకాలతో బాధపడుతున్నారు. రైతన్నలకు కనీసం ఉచితంగా కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మన ఉంది. ఉచితంగా కరెంట్ ఇస్తేనే వాళ్ళు కాస్తో కూస్తో తట్టుకోగలుగుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉచితంగా కరెంట్ ఇవ్వమని చెప్పి రైతన్నలందరూ కూడా ఆందోళన చేస్తే, ఆందోళన చేసి కొంతమంది చనిపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళన్న మాటలు ఇదే తీగలను ఇలా చూపించి ఉచితంగా రైతన్నలకు కరెంట్ ఇస్తే ఈ తీగల మీద బట్టలు వేసుకునేదానికి ఈ తీగలు సరిపోతాయి అని చెప్పి అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అధికారం వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కసారి ప్రతిపక్షంలో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇవ్వమని చెప్పి రైతన్నలు గొడవ చేస్తే గంట సేపు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తాను, 12 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తాను అని చెప్పి దొంగ హామీలు ఇవాళ చెబుతున్నారు అనంటే ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటును కూడా నమ్మినాము అంటే ఇప్పుడు ఉన్న పాలన కన్నా కూడా ఇంకా రైతన్నకు చెబుతున్నారు. ఇటువంటి పాలకులు ఉన్నారు. పదవుల కోసం, అధికారం కోసం ఎంతటి మోసమైనా చేయగలుగుతారు, ఎంతటి అబద్ధాన్నైనా కూడా కళ్ళాడకుండా చెప్పగలుగుతారు. నైతిక విలువలు ఏమాత్రం కూడా లేని వ్యక్తులు వీళ్ళు. అధికారం కోసం, పదవి కోసం ఎవరైనా ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు అనంటే ఆ వ్యక్తి అధికారం కోసం, పదవుల కోసం మామనే వన్నుపాటు పడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అటువంటి నైజం గల వ్యక్తి అన్న సంగతి ఎప్పటికీ కూడా మనం లక్ష్యం. ఇవాళకి కూడా గ్రామమంతా కూడా నడుగురు మీరు కూర్చొని నిలుచుని ఆ పిల్లలను చూపిస్తూ ఆత్మీయతలను పంచుకుంటూ వాళ్ళ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అన్న ఒక్క మాట అడిగితే